హాయ్ ఎవ్రీవన్, ఈరోజు లంచ్లోకి అయితే సింపుల్గా టేస్టీగా అయితే రొయ్యల కూర అయితే చేసాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ మసాలాలతో అయితే చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెతో అయితే సూపర్గా ఉంటుంది. వీటి కోసం అయితే ఇక్కడ వచ్చేసి అయితే 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ రొయ్యలను అయితే కర్రీ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. వీటిని క్లీన్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఒక 1/2 kg రొయ్యలు క్లీన్ చేయడానికి అయితే నాకైతే వచ్చేసి 2 గంటల టైం అయితే పట్టింది. ఒక్కొక్క రొయ్యను పొట్టు మొత్తం ఒలిచేసి వాటి నరాలన్నీ తీసి వాటిని మొత్తం క్లీన్ చేయడానికి అయితే దాదాపు 2 గంటల సమయం అయితే పట్టింది. కర్రీ వండడానికి వచ్చేసి 15 to 20 minutesలో కర్రీ ఈజీగా వండుకోవచ్చు. చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఈ రొయ్యలను అయితే మొత్తం అయితే ఇలా అయితే ఒలిచిన తర్వాత అందులో అయితే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి మంచిగా అయితే వాటిని అయితే ఒక 2-3 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుగుతూ అందులో ఉన్న నీచు వాసన అంతా పోతుంది. రొయ్యలు అనేది స్మెల్ వస్తే అస్సలు రావు. ఇలా కడిగితే కొంచెం ఉప్పు, సాల్ట్, కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి ఈ 3 ఉడితే అయితే ఒక వాటర్తో 3 times అయితే మంచిగా కడుక్కోవాలి. ఇలా బాగా రొయ్యలను అయితే మంచిగా రుద్దిన తర్వాత వాటర్కి అయితే పెట్టేసి అయితే ఒక్కొక్క రొయ్యను అయితే మళ్ళీ ఎక్కడైనా మిస్ చేసా అని చెప్పేసి అయితే నీట్గా అయితే కడిగాను. ఇలా మొత్తం రొయ్యలను అయితే క్లీన్గా అయితే కడుక్కున్నాను. ఇలా కడుక్కుంటే స్మెల్ అనేది ఎక్కడ ఉండదు. రొయ్యలు చూడడానికి కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఇలా వచ్చేసి ఈ రొయ్యల కర్రీ చేయడం కోసం వచ్చేసి ఇక్కడైతే మట్టి పాత్ర అయితే వాడుతున్నాను. అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మట్టి పాత్రలు అయితే కొంచెం తక్కువ ఆయిల్తో అయితే వండుకోవచ్చు అని చెప్పేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఒక 2 పచ్చిమిర్చి వేసి వాటిని అయితే ఒక 5 minutes మంచిగా అయితే మగ్గబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆనియన్ మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వాటిని కూడా కొంచెం సేపు అయితే మగ్గించాను. అవి మగ్గిన తర్వాత అయితే క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ రొయ్యలు వేసిన తర్వాత అయితే ఒకసారి మంచిగా కలిపేసి రొయ్యలను అయితే మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే రొయ్యలను అయితే మంచిగా అయితే ఫ్రైగా నియాలి. రొయ్యల కర్రీ అయితే టేస్టీగా ఉండడం కోసం వచ్చేసి ఇక్కడ సింపుల్గా చేసుకుని మసాలా అయితే చేసుకున్నాను. అందుకోసం అయితే 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకాయలు, 3 లవంగాలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, 1 స్పూన్ వచ్చేసి ఇక్కడ నేను గసగసాలు అయితే యాడ్ చేసుకున్నాను. వాటిని అయితే మంచిగా అయితే వేయించుకున్న తర్వాత మిక్స్ అయితే పట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రొయ్యలు అయితే మంచిగా అయితే ఆయిల్లో అయితే మంచిగా అయితే ఇలా ఉడికిపోయాయి. ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక టమాటా సన్నగా కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని దాన్ని అయితే ఒక్కసారి కలిపేసి మంచిగా మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి వాటిని. అవి ఉడికిన తర్వాత అయితే ముందే మిక్సీ పట్టేసుకున్న గసాలు, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి. అవి వేసిన తర్వాత లైట్గా వాటర్ వేసేసి ఒక్కసారి కలిపేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఈ రొయ్యలను అయితే ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకుని కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. చపాతీతో కానీ, బిర్యానీ రైస్తో, జొన్న రొట్టెతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడిగా రొయ్యల కర్రీ అయితే అయిపోయింది. రొయ్యల కర్రీ అయిపోయిన తర్వాత దానికి కాంబినేషన్గా వచ్చేసి ఇక్కడ నేను జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను. జొన్న రొట్టెలతో అయితే రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చపాతీ కన్నా జొన్న రొట్టెలతో అయితే చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా వచ్చి జొన్న రొట్టెలు అయితే చాలా మంచివి. వెయిట్ లాస్కి, డయాబెటీస్కి అయితే మంచివి అని చెప్పవచ్చు. జొన్న రొట్టెలు డైలీ తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే మధ్యాహ్నం లంచ్లోకి అయితే రొయ్యల కర్రీ, జొన్న రొట్టెలు అయితే చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.